నందమూరి హరికృష్ణ మరణంతో ఇటు టాలీవుడ్లో అటు రాజకీయంలో ఓ శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్లోని మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇదిలా ఉంటే హరికృష్ణ మరణించిన ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అలవాట్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన రోజువారీగా ఏం చేస్తారు, ఏం తింటారు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళతారు, ఆయన రోజువారీ దినచర్య గురించి ఒక్కసారి పరిశీలిస్తే హరికృష్ణ రోజువారీ జీవితం ఉదయం 3 గంటలకు మొదలయ్యేది. అప్పటి నుంచి ఆయన క్రమ పద్ధతిలో రోజు దినచర్య కొనసాగేది. కాలకృత్యాలు తీర్చుకున్నాక ఉదయం 6 గంటలకు ఆయన అబిడ్స్లో ఉన్న ఆహ్వానం హోటల్కు చేరుకునేవారు. హోటల్ గదికి చేరుకునే ముందు ఎదురుగా ఉండే వినాయకుడికి పూజలు చేయడం హరికృష్ణకు అలవాటు. ఆ హోటల్లోని 1001 రూమ్ ఎవరికీ ఇచ్చేవారు కాదట. కేవలం ఆయన ఉండటానికే ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు చేసేవారట. ఆయన అందులోనే కీలక నిర్ణయాలు తీసుకునేవారు. హోటల్లోని గదిలో కాసేపు దినపత్రికలన్నీ చదివి సేద తీరేవారు. హరికృష్ణకు గత 17 ఏళ్లుగా వ్యక్తిగత సహాయకుడిగా రమణయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. ఈయన హరికృష్ణ తాగే కాఫీలో చక్కెర దగ్గర నుంచి ఆయన మధ్యాహ్నం భోజనం, టైంకి మందులు అవన్నీ చూసుకునేవారు. ఆహ్వానం హోటల్లో ఉండే హరికృష్ణ ఉదయం పక్కనే ఉన్న టీ టైం హోటల్ నుంచి ఇడ్లీని రమణయ్యతో తెప్పించుకునేవారు. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో కొద్ది మందితో సమావేశమయ్యేవారు. ఆ తరువాత భోజనం చేసేవారు. బీపీ, షుగర్కు సంబంధించిన మందులు వేసుకుని కాసేపు టీవీ చూడడం ఆయనకు అలవాటు. హరికృష్ణకు జంతువులంటే మహా ఇష్టం. అందుకే ఆయన ఆహ్వానం హోటల్కు ఎదుట ప్రత్యేకంగా ఓ షెడ్డు ఏర్పాటు చేసేవాడు. అందులో ఆవు, రామచిలుక, కోళ్లు, కుందేళ్లు పెంచేవారు. వాటికి ఆహారం, నీళ్లను ప్రతిరోజు ఏర్పాటు చేసేవారు. తాను పెంచుకుంటున్న ఆవుకు అప్పుడప్పుడు పూజలు చేయడం, లేదంటే వనస్థలిపురంలో ఉన్న గోశాలకు వెళ్లి గోవులకు పూజలు చేసి అక్కడ గడుపుతూ సేద తీరేవారు. ఇక రాత్రి పడుకునే ముందు 1/2 లీటర్ జెర్సీ ఆవు పాలు తాగడం హరికృష్ణకు అలవాటు. ఒకవేళ ఒత్తిడిలో ఉంటే అబిడ్స్లోని కేఎఫ్సీ నుంచి చికెన్ లాలీపాప్లు, పాపాజీ దాబా నుంచి తందూరి చికెన్ తెప్పించుకునేవారు. ప్రతి సోమవారం సాయంత్రం నిమ్మకాయలు 4, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి తెప్పించి ఇంటికి తీసుకెళ్లేవారు. ఇంటికి వెళ్లే ప్రతిరోజు రమణయ్య, నేను వెళ్తున్నా, జాగ్రత్త అని ఆప్యాయంగా చెప్పి వెళ్లడం హరికృష్ణకు అలవాటు. 4 ఏళ్ల క్రితం కొడుకు జానకీరాం మరణం తరువాత ఆవేదనలో కృంగి కృశించిపోయి హరికృష్ణ 3 నెలల పాటు ఆహ్వానం హోటల్కు రాలేదట. ఆ టైంలో మూగజీవాల ఆలనాపాలన చూసేందుకు ఇబ్బందిగా ఉందని ఆవును గోశాలకు, మిగిలిన పక్షులను జూ పార్కుకు తరలించారు. ఇక హరికృష్ణ వెంట ఎప్పుడూ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేది. సీతయ్య సినిమాలో వాడిన ఆ బైక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అబిడ్స్లో దానిపై చక్కర్లు కొట్టేవారు. పాన్ షాప్కు వెళ్లి పాన్, మిగిలిన వస్తువులను కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఆహ్వానం హోటల్లోనే ఉంది. హరికృష్ణకు సొంతగా రామకృష్ణ థియేటర్ అబిడ్స్లో ఉంది. అందులోనే సినిమాలు చూడడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఎన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చినా ఇప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలను ఆయన రామకృష్ణ థియేటర్లోనే చూసేవారట. నాడు ఎన్టీఆర్ నటించిన సినిమాల నుంచి రామకృష్ణ థియేటర్లోనే సినిమాలు చూడడం హరికృష్ణకు అలవాటుగా మారింది.